మహా అమ్మ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చక్కగా పాడి పంటలతో ఆనందంగా వెయ్యేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో చక్కగా మీరు చూసుకోండి. మీకు కూడా ఈ తల్లి చక్కగా మీ కుటుంబాన్ని చల్లగా పచ్చగా ఉండేలా చూస్తుందని నేను కూడా మీకు ఊరు గ్రామం పేరు మీద కూడా ప్రతి ఒక్క పేరు మీద కూడా నేను పూజ చేస్తున్నాను. చక్కగా మీరు కూడా ఈ తల్లి అనుగ్రహాలతో పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తల్లి. ఓం నాగమ్మ తల్లే నమః. ఓం నాగమ్మ తల్లికి జై. మమగన్నమ్మ తల్లికి జై. అమ్మల కన్నమ్మకి జై. అమ్మ తల్లికి జై. ఓం జై మాత. జై తల్లి. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా వెయ్యేళ్ళు పచ్చగొడాలని కోరుకుంటున్నాం. అమ్మ తల్లి మాతాకి జై. ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా బామ్మ తాతలతో అందరూ కూడా జీవం ఎలాంటి దుష్ట వెళ్ళమ్మ తల్లి మాతాకి జై. అమ్మల కన్నమ్మకి జై. జై తల్లి. జై మాత. ప్రతి ఒక్కరూ కూడా ఈ విఘ్నేశ్వర బాల గణపతి శివపుత్ర పార్వతీపుత్ర మనం అందరం కూడా 11 ఆకులు 21 ఆకు తెచ్చుకొని, లేదా మీకు ఇంకా ఓపిక ఉంటే 108 ఆకులు తెచ్చుకొని చక్కగా ఆయనకి పళ్ళు ఫలాలతో అభిషేకం చేసుకొని పూజలు చేసుకొని మీ కుటుంబాన్ని బాగా ఇంకా ఉన్నస్థాయిలో ఆ సూర్య భగవాన్ సాక్షిగా, చంద్రభగవాన్ సాక్షిగా, భూమా సాక్షిగా, భగవాన్ సాక్షిగా కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు కూడా చక్కగా ఇలా పూజ చేసుకొని చక్కగా మీకు ఉన్నంతలోనే చేసుకోండి. అర్థమైందా? నాకు లైక్ కొట్టండి అని చెప్తలేదండి. ఎందుకు తెలుసా? లైకులు కొట్టినందువల్ల నన్ను స్టేజ్ ఎక్కించేమన్నా బంగారు మెల్లేస్తా నాకు ఎప్పుడూ ఆశ లేదు. అర్థమైందా? ఎలాంటి ఆశ లేదు. మీరందరూ పచ్చగా ఉండాలనుకోండి. ఏమో ఇది నాది ఎన్నో జన్మో నాకే తెలీదు. మరు జన్మలో నేను ఇంకా డెవలప్ అవ్వాలని ఇంకా అమ్మ పూజ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అంతేగాని మీరు కూడా పచ్చగా ఉండాలనుకోండి. అమ్మ ఫలానా దానయ్య పూజారి చక్కగా చేసుకుంటున్నాడు, మనవంతు కూడా చేస్తున్నాడని మీరు కూడా అనుకుని కాస్త మీకు బాగోలేదు అనుకోండి నాకు ఫోన్ చేయండి. లేదు మీకు బాగుంది, పక్కన బాగుంది, నాకు ఫోన్ చేయండి, ఇలా చేసుకొని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చెప్తాదంటే ఎందుకండి నేను బతిలాడుకున్నంత అంత అవసరం అండి చెప్పండి? తప్పమ్మా. గుడికి వెళ్ళామంటే ఇయ్యాల ఇదివరకు మా చిన్నతనంలో బూజు దులుపుకునేవాళ్ళు. ఇల్లు గచ్చు వెనకట పేడతో అలుక్కొని కల్లాపు చల్లుకొని శుద్ధి చేసుకొని ఆవు పెంచుకొని చల్లుకొని ఎంతో శుద్ధిగా వెళ్ళేవాళ్ళండి. ఇయ్యాలేముందండి బాబు, ఫోన్ చేయటం, వచ్చేస్తాం అంటాం, వెళ్ళిపోవడం, ఆ గర్భగుడికి వెళ్తాం. అసలు ఏముందండి అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగటం, అది చాలా పాపము. మీ దగ్గర ఫోన్ ఉండొచ్చు, నేను కాదన్ను. ఫోన్ ఎప్పుడు వాడాలి అప్పుడే వాడుకోండి. గర్భగుడుల్లో విచిత్రాలుగా ఫోటోలు తీస్తున్నారు, తీసుకొని మీ సెల్లులో ఉంటున్నాయి. ఆ సెల్లులో ఉండటం వల్ల మీకు ఒక చెప్పకూడదు, అది ఒక దోష ప్రభావమే తెలుసా? ఎవరు చెప్పలేదు అంత ఇదిగా. నన్ను పిలవండి, ఏ స్టేజ్ మీద పిలిచినా, ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా కూడా నేను చెప్తాను, సిద్ధంగా ఉన్నాను తెలుసా? అట్లాగే మనము ఎంతవరకైతే పూజ చేయగలమో అంతమంది ఫోటోలే ఉంచుకోవాలి. అతిమించి ఉంచుకున్నారంటే మీ కర్మ, మీ కర్త క్రియలు అన్నీ మీరు కొని తెచ్చుకున్నట్టే బాధలన్నీ. ఏం తెలుసా? చాలా ఇదంతా కూడా నేను చెప్పాలంటే రియల్ సిద్ధాంతమే నేను చెప్పేది. పక్కన ఉంటారు బామ్మలు ఉన్నారు, వాళ్ళకి నా వీడియో ఆన్ చేసి వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు చిన్నలకి పెద్దలకి చెప్పేది ఏంటంటే, నేను చెప్పేదాన్ని మీరు పూజ చేస్తాను అనుకోండి, మీ చేతులతో మీరే. ఇప్పుడు మన అన్నం తింటామండి, చెయ్యి వేరే వాళ్ళు కడుగుతారా? మనం కడుకుంటాగా ఇట్లా శుభ్రంగా. చూసావా ఎంత ఫ్రెష్గా ఉంటాయో? అదే నేను చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకి జై. తూర్పు పొలిమేర మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా ఉండాలి. దక్షిణ పొలిమేర మీద ఉన్న మానవులందరూ చల్లగా ఉండాలి. ఓం పరమ పొలిమేర ఉన్న మానవులందరూ చల్లగా ఉండాలి. ఓం తూర్పు పొలిమేర, ఉత్తర పొలిమేర, దక్షిణ పొలిమేర అందరూ కూడా చల్లగా ఉండాలమ్మా. 4 దిక్కులు ఎలాంటి దుష్ట పెళ్ళి లేకుండా అమ్మ తల్లి మాతాకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. మమగన్నమ్మ తల్లికి జై. బాలగణపతి నమః.
ఓం తల్లి మాతాకి జై, ఓ మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై. జై మాతా, జై తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. జై మాతా, జై తల్లి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. ఏం చెప్తున్నానంటే అండి, చూస్తున్నారుగా ఎంత ప్రళయాలు వచ్చేస్తున్నాయో. మన మాట మనకే నిలకలేదండి. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారండి బాబు జనము. దేవుళ్ళ మీద ఒట్టు, పుట్టిన పశువుల మీద ఒట్టేస్తున్నారు. తప్పది. అది ఇప్పుడు తెలియదు, ముందు ముందు తెలుసుద్ది. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే, నన్ను రమ్మంటారా? వస్తాను ఎక్కడికైనా, కూర్చొని మాట్లాడదామంటారా? నేను వస్తాను ఎక్కడికైనా సరే. ఛాలెంజ్ అంటే నేను తొడగొట్టి చెప్పటంలా, ఛాలెంజ్ అంటే గట్టిగా చెప్తున్నాను. వస్తాను ఎక్కడికైనా రమ్మని వస్తాను. నేను సింగల్గా వచ్చేస్తాను, కూర్చుంటాను. మీరు అడిగే సమాధానం ప్రశ్న మొత్తం చెప్పకపోతే అప్పుడు అడగండి. ఎందుకు? మన జీవితం భగవంతుడిని ఎంతో మనం శోధించబట్టే ఆ తల్లి గర్భంలో ఎంత ముద్ద పెట్టి మన భూమి మీద వేశాడు, ఆయువు పోసి. ఆ ముద్ద ఇప్పుడు ఆలోచించారా మీరు? మనం ఎలా పుట్టామో ఆలోచించారా? లేదు. ఎందుకు ఆలోచిస్తారండి బాబు? మనం వచ్చినాయి, కండ్లు వచ్చినాయి. పుట్టిన వాళ్ళు ఇంతప్పటి నుంచి వాళ్ళు ముడ్డులు గడిగి, మూతులు గడిగి, మన తల దువ్వి వేషాలతో మనం ఏం చేశారంటే, వాళ్ళకు ముద్ద పెడతామని చేశారు. ప్రపంచంలో చూడండి, రోడ్ల పడేసి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రుల్ని. అది చాలా తప్పు, తెలుసా? దయచేసి నేను చెప్పేది సురుగ్గా ఉంటుంది. ఇగో గిచ్చితే ఎంత నొప్పి కూడా అంత ఉంటుంది. బాధపడమాకండి. ఎందుకు తెలుసా? మీ మంచి కోసం చెప్పేది. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకు.